పల్స్ 9 న్యూస్కి స్వాగతం. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో బుగ్గనపై టీడీపీ నాయకుడు మర్రి రమణ ఆరోపణలు. టీడీపీ నాయకుడు మర్రి రమణ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణంలో మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత్రపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో జరిగిన భారీ మద్య కుంభకోణాల్లో బుగ్గనకు సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అలాగే గత ఎన్నికల సమయంలో బుగ్గనపై చేసిన ఆరోపణలకు ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. అలాగే డోన్ నియోజకవర్గంలో జరిగిన పనుల్లో అవకతవకలు, వాటి వల్ల మాజీ ఆర్థిక మంత్రికి కలిగిన లాభాలపై కూడా సీఎం చంద్రబాబు సమగ్ర విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీఎంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వచ్చే సోమవారం విజయవాడకు చేరుకొని వెళ్లి పత్రాలు సమర్పించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సంచలనం చెప్తున్న ఈ మద్యం కుంభకోణంలో 16,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు జరిగినట్టు, ఇంకా ఇది పెద్ద మొత్తంలో అయి ఉండొచ్చు కూడా. ఈ విషయంలో దొరకని చెప్ప ఒకటి ఉంది. అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి, మాజీ మంత్రివర్యులు, డోన్ శాసనసభ్యులుగా ఉండి ఆర్థిక మంత్రి ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పాత్రని ఇంతవరకు వెలికి తీయలేదు. ఈయనకు తెలియకుండా ఇంత వ్యవహారం జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. ఈ విషయంలో ఈయన కూడా దాదాపు కుట్రదారులుగా ఉండి ఉంటారని మేము భావిస్తున్నాము. ఈ విషయమై సమగ్ర దర్యాప్తు బుగ్గన పైన కూడా చేయవలసిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. అదేవిధంగా మేము గతంలో కూడా ఈ ఎలక్షన్ సమయంలో డోన్ పాతపేట హాస్పిటల్ గురించి చెప్పిన విషయాలకి కట్టుబడి ఉన్నాము. ఆ విషయాలను కూడా విజిలెన్స్ వారితో విచారణ జరిపించాలి. ఈ విచారణ చూపిస్తే ఈ బుగ్గన డోన్లో ఎన్ని అవకతవకలు చేసినాడు, ఎంత మేరకు లబ్ధి పొందిన విషయాలు బయటకు వస్తాయి. కావున ఈ మద్యం కుంభకోణం కేసులోను, తర్వాత డోన్లో జరిగిన పనులలోనూ బుగ్గన యొక్క వాటా తేల్చాల్సిందిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుచున్నాము. నేను రేపు సోమవారం కానీ మంగళవారం కానీ సిట్ అధికారులను కలిసి ఈ బుగ్గన పాత్రపై విచారణ చేయవలసిందిగా సిట్ అధికారులకు మెమరాండం ఇవ్వడానికి విజయవాడ బయలుదేరుతున్నాం.